నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వాణి. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. నేను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చికెన్ తోటి ఎన్నెన్నో వెరైటీస్ చేసుకుంటుంటాం కదా, అలాగే నేను 2-3 రకాలు కూడా మీకు వెరైటీస్ పెట్టానండి. ఎలా చేసుకోవాలనేది ఎప్పుడు ఒకేలా కాకుండా ఆంధ్రా స్టైల్లో గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డిఫరెంట్ టేస్ట్, సూపర్ ఉంది టేస్ట్ కూడా. మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చికెన్ తింటుంటే సూపర్గా ఉంది టేస్ట్, ఇలాగే ఇంట్లో చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అంతకంటే టేస్ట్గా కుదిరిందండి. ఈ విధంగా చేసుకోండి, సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఈ గ్రీన్ చిల్లీ ఇక చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో చూసేయండి మీరు కూడా. ముందుగా నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని బోన్తోనే తీసుకున్నానండి. మీరు బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. నీట్గా 4-5 సార్లు వాష్ చేసి పక్కన ఉంచేసానండి. చూసారు కదా, 1/2 కిలో చికెన్కి ఎన్ని స్పైసెస్ ఎలా వేసుకోవాలనేది చూడండి మీరు కూడా. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని దానికి మసాలా రెడీ చేసుకుందాము. ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని 1/2 కిలో చికెన్కి నేను ఒక 15 వరకు పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇవి డార్క్ కలర్లో ఉన్నాయి కదా, 15 వరకు పడతాయి. అదే కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అయితే 20 వరకు పడతాయండి. మీరు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 15 వరకు వేస్తున్నాను. నెక్స్ట్ కొత్తిమీర అండి, కాడలతో కూడా వేసేయండి, బాగుంటుంది. ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటుంది కాడలతో కూడా వేస్తే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుందాము. ఇవి 3 కూడా కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాము. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేశారంటే టేస్ట్ సూపర్గా ఉంది అసలు, నిజంగా చెప్పాలంటే. చూసారు కదా, అలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు చికెన్ తీసుకున్నాం కదా, ఆ చికెన్లో వేసేద్దామండి. ఈ పేస్ట్ అంతా కూడా ముందుగానే మనము రెడీ చేసుకున్న చికెన్లో వేసేద్దాము. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేద్దాము. వేసి ఇవన్నీ కూడా బాగా ముక్కకు పట్టేలాగా పట్టించేద్దాము. ముక్కలకి ఒకసారి అంతా ముక్కలకు పట్టించేద్దామండి. ఫస్ట్ అయితే జస్ట్ గంటెతోటి అలా కలిపేసి మొత్తం చేతితోటి బాగా ఒక 1 మినిట్ పాటు బాగా ముక్కలకు పట్టించాలన్నమాట. చూసారు కదా, ఆ విధంగా కలిపి ఒక 1/2 అవర్ దాన్ని పక్కన ఉంచేద్దామండి. మొత్తం మీద ఒక 1/2 అవర్ అయినా కూడా పక్కన ఉంచేసేయాలి దాన్ని. అప్పుడే మనకి ముక్కలకు పట్టి జ్యూసీగా వస్తుంది కర్రీ అనేది. మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పక్కన ఉంచేద్దాము. ఓకే, ఒక 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నా మీకు. చూసారు కదా, ఒక 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నానండి మీకు. అది పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము. నాన్ వెజ్కి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకుందాము. అప్పుడే మనకి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. మరీ ఎక్కువ ఫైన్గా మనకి గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఈలోపు మనం స్పైసీ మసాలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక బ్లెండర్ గిన్నె తీసుకొని ఒక ఇంచ్ అంతా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, మంచి టేస్ట్ కోసం జీడిపప్పులండి ఒక 5-6 వేసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇవి వేసుకోవడం ద్వారా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది, చాలా బాగుంటుంది. వీటిని ఇప్పుడు పొడిలాగా కొట్టుకుందాము. చూసారు కదా, అలా పొడిలాగా పట్టుకుంటే సరిపోతుందండి. స్పైసీ చాలా బాగుంటుంది. ఈ 2 వేసుకోండి, బాగుంటుంది. సరిపోయింది, సాఫ్ట్ అయ్యాయి, మంచి లైట్ కలర్ వచ్చాయండి ఆనియన్ కూడా. ఇప్పుడు 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఆనియన్ అనేది పూర్తిగా గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్ అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అలా కలిపేసి టమాటా వేసిన తర్వాత ఇందులోకి మనము ముందుగానే పొడి కొట్టుకున్నాం కదా జీడిపప్పులది, అది వేసేద్దాము. ఇది కూడా బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందన్నమాట. పచ్చివాసన అంతా పోయి జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇందులోకి మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఈ 2 వేసేసుకొని కలిపేద్దాము. ఈ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీకి ఈ మసాలాలతో ఇలాగే ప్రాసెస్ ఇలాగే ఉంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. టమాటా కూడా అంతా సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకొని అలా ఎక్కడ ఉండలు లేకుండా పెరుగు కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపి బాగా అంతా కూడా మనము బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని 1 మినిట్ పాటు పెరుగు అనేది బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా, పెరుగు మనం వేసినంతా కూడా టమాటో అంతా కూడా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేలాగా ఉడికించుకుందాం. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యి చాలా బాగా గ్రేవీగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా చికెను, అది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇలా మనకి ముందుగానే ఇలా మసాలా అంతా ముక్కకు పట్టించి అలా కర్రీ చేసుకుంటే ఒక టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట.
అంతా కూడా ముక్కకు పట్టించేద్దాము. ముక్కకు పట్టేలా కలుపుదాము. కలిపేసి 2 మినిట్స్ పాటు అంతా మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా చికెన్లో నుంచి, అప్పటి వరకు ఉడికించుకుందాము. హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ చూద్దామండి. చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యాయి. ఒకసారి అంతా కలుపుకుందాము. టేస్ట్ కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలాగా కాకుండా భలే ఉందండి. అసలు ఒక డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. అంతా కలుపుకొని మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని. అప్పుడే మనకి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి వాటర్ అంతా తగ్గిపోతుంది. చూసారు కదా దాంట్లో నుంచి ఆ వాటర్ అంతా వచ్చి అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. వాటర్ అనేది తగ్గాయి. ఒకసారి అంతా కలిపేద్దాం. ఇప్పుడు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్ నిండుగా వాటర్ వేసుకోండి సరిపోతుంది, మన గ్రేవీకి కావాలి కాబట్టి. ఇప్పుడు అందులోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేద్దాము. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుందామండి. సోయా సాస్ వేసిన తర్వాత చూసారు కదా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఈ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీకి ఖచ్చితంగా ఇవి వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అనేది రాదు, ఆ ఫ్లేవర్ అనేది కూడా రాదు, మామూలుగానే ఉంటుంది. అందుకని డెఫినెట్గా మీ దగ్గర ఉంటే వేసుకోండి. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూద్దాము. చూసాం కదా మనకి బాగా చికెన్ అనేది ఉడికిపోయింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు అందులోకి మనము చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి. జీలకర్ర వేయించి పొడి కొట్టానండి. ఇవన్నీ కూడా మనం కొద్ది కొద్దిగా వేసుకొని ఈ కర్రీకి ఖచ్చితంగా వేసుకోవాలి. ఫైనల్గా ఒక 3 పచ్చిమిర్చిని అలా చీలికలుగా కట్ చేసి వేసాను. మనము కర్రీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఇలా స్పైసీగా పచ్చిమిర్చి నంచుకుంటుంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి అవి. లాస్ట్లో ఫైనల్గా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా అంతా ఒకసారి ముక్కలకు పట్టేలాగా మసాలా అంతా కూడా కలుపుదాము. కలిపేసి మూత పెట్టి 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిందే మీరు. చూద్దాము. చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యి మనం వేసిన పొడులన్నీ కూడా కర్రీకి బట్టి సూపర్గా వచ్చింది కర్రీ అయితే. ఆ ఫ్లేవర్ కూడా అద్దరిపోతుందండి. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి రైస్కైనా చపాతీకైనా రోటీకైనా దేంట్లోకైనా సూట్ అయిపోతుందండి. ఈ కర్రీ అనేది సూపర్ అనమాట. రాగి సంగట్లోకైనా అద్దరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అంత టేస్ట్గా ఉందండి ఈ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ అనేది. చాలా బాగుంది. ఒక డిఫరెంట్ టేస్ట్. మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను.